గాయపడటం ఎగరుతుంది సార్ ఇక్కడ. మీరు కూర్చున్న దాన్ని ఏమంటారు? వెరీ గుడ్. ఎన్ని కాళ్ళు ఉన్నాయి దానికి? కాళ్ళు ఉన్నాయా? మీరు చేతులు ఎక్కడ పెట్టుకుంటారు? అక్కడ కూర్చున్నప్పుడు కుర్చీలో కూర్చున్నప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు? వెరీ గుడ్. దాన్ని ఏమంటారు? కుర్చీ. నిద్రపోరా దానికోసం అందుకని మీరు అందరూ యూనిఫామ్గా వచ్చి మీరు ప్రత్యేక దుస్తులు ధరించారు. మైక్ దగ్గరికి పెట్టుకోండి, సౌండ్ వినపడట్లేదు. మీ డ్రెస్ చాలా బాగుంది. పిల్లలు ఆ డ్రెస్లో ఏ కలర్ ఉన్నాయో చెప్పగలరా? ఇంకో పిల్లలు ట్రై చేయండి. ఆ డిజైన్ చాలా బాగుంది. ఆ డిజైన్లో ఏ కలర్స్ ఉన్నాయో చెప్పగలరా? అసలు అది ఎలా స్టిచ్చింగ్ చేస్తారో చెప్పగలరా?
చాలా చక్కగా ఉంది మీ డ్రెస్. అప్పుడు దేవతల ఆనందంతో ఆ అమృతాన్ని ఒక కడవ నిండా తీసుకున్నారు. ఇది ఒక దెయ్యం చూసింది. ఆ దెయ్యం దేవతలు తెలియకుండా ఎత్తుకోబోయింది. తర్వాత వచ్చేసి దేవతలు కలుపుకొని ఆ దెయ్యానికి చాక్లెట్ ఇచ్చేసి ఆ అమృతాన్ని తెచ్చుకున్నారు. మరొకటి ఏంటంటే డైస్ వేసి అక్షరాలన్నీ ఒక చోట చేర్చమంటాం. లేకపోతే మరొక ఏంటంటే ఆ లక్ష్యం ముందుకు రమ్మంటాం, రావాలి లా లక్ష్యం ముందుకు రమ్మంటాం. ఆ ఇద్దరిని కలిపి ఆ ఓడ ఏదో తెలియజేయాలి పదం అలా అవుతుంది. అలాగే మరొకసారి ఏంటంటే పడవ చల్లకానే విద్యార్థి వస్తాడు, డాని విద్యార్థి వస్తాడు, వాని విద్యార్థి వస్తాడు. ఆ మూడు అక్షరాలు కలిపితే పడవ ఉంటుందని తెలియజేస్తాము. మేము చేసిన డైస్ ద్వారా అక్షరాన్ని తెలియజేయడం, కార్డ్స్ ద్వారా అక్షరాన్ని తెలియజేయడం, అక్షరాల ద్వారా ఒక పదాన్ని తయారు చేయడము, పిల్లల చేత చదివించడము, ఇట్లా రెండు గ్రూపులు చేసే వాళ్ళకి ఒకసారి పోటీ తత్వం కూడా పెరుగుతుంది. పిల్లలు ఆసక్తికరంగా నేర్చుకుంటారు. ఇంట్రెస్ట్ కూడా ఉత్సాహంగా పాల్గొనవలసింది. ఈ డైస్ వేసి ఈ పదాలను కూడా ఎక్కడో చూపించమంటాం, అదే అక్షరాన్ని ఫ్రేమ్ చేయమంటాం చేయడం. మరొకటి ఏంటంటే డైస్ వేసి ఒకసారి అక్షరాలన్నీ ఒక చోట చేర్చమంటాం. లేకపోతే మరొక ఏంటంటే ఆ లక్ష్యం ముందుకు రమ్మంటాం, రావాలి లా లక్ష్యం ముందుకు రమ్మంటాం. ఆ ఇద్దరిని కలిపి ఆ ఓడ ఏదో తెలియజేయాలి పదం అలా అవుతుంది. అలాగే మరొకసారి ఏంటంటే పడవ చల్లకానే విద్యార్థి వస్తాడు, డాని విద్యార్థి వస్తాడు, వాని విద్యార్థి వస్తాడు. ఆ మూడు అక్షరాలు కలిపితే పడవ ఉంటుందని తెలియజేస్తాము. మేము చేసిన డైస్ ద్వారా అక్షరాన్ని తెలియజేయడం, కార్డ్స్ ద్వారా అక్షరాన్ని తెలియజేయడం, అక్షరాల ద్వారా ఒక పదాన్ని తయారు చేయడం, పిల్లల చేత చదివించడం, ఇట్లా రెండు గ్రూపులు చేసే వాళ్ళకి ఒకసారి పోటీ తత్వం కూడా పెరుగుతుంది. పిల్లలు ఆసక్తికరంగా నేర్చుకుంటారు. ఇంట్రెస్ట్ కూడా ఉత్సాహంగా పాల్గొనవలసింది. ధాన్యం గింజలను సేకరించి అది తన రోడ్ స్టాప్ చేసుకుంటున్నాడు. అలాగే మిడత ముందు చూపుగా ఎంజాయ్ చేసి తర్వాత గింజలు లేకుండా బాధపడతా ఉంటే మన వర్షాకాలంలో ఈ మిడత వచ్చే చీమలు నేను పట్టమని అప్పుడు అది నా వరకు చెప్పదన్నమాట. దీన్ని బట్టి ఏంటంటే మనం ఏదైనా సరే ఒక ముందు జాగ్రత్త ముందు చూపుతో మనము ఏదైనా చీమల వంట క్రమశిక్షణని ఆ ముందు గ్రహించి మనం నేర్చుకోవాలి. మిగతా కాలాన్ని వృధా చేస్తుంది కాబట్టి అది బాధపడతా ఉంది. దీన్ని బట్టి మనము కాలాన్ని వస్తువుని అన్నింటినీ మనము ముందుతో చూడాలి.
అని చెప్పి ఈ కథలో ధాన్యం గింజల్ని సేకరించి అది తన స్టాక్ చేసుకుంటాడు ముందు చూపు. అలాగే మిడత ముందు చూపు లేకుండా ఎంజాయ్ చేసి తర్వాత గింజలు లేకుండా బాధపడుతుంటే మన వర్షాకాలంలో ఈ మిడత వచ్చే చీమడు ఏమైనా పట్టమని అప్పుడు అది నా వరకున్నాయి నేను మీరని చెప్పదన్నమాట. దీన్ని బట్టి ఏంటంటే మనం ఏదైనా సరే ఒక ముందు జాగ్రత్త ముందు చూపుతో మనం ఏదైనా చీమల వంట క్రమశిక్షణని ముందు జాగ్రత్త గ్రహించి మనం నేర్చుకోవాలి. మిడత కాలాన్ని వృధా చేస్తుంది కాబట్టి అది బాధపడతా ఉంది. దీన్ని బట్టి మనము కాలాన్ని వస్తువుల్ని అన్నింటినీ మనము విలువతో చూడాలి అని చెప్పి ఈ కథలో మనము అమృతం 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 పెద్ద సమూహంగా చేయాలి. సంఖ్యలను గుర్తించుట 15 నిమిషాలు. వటాడి దిస్సులో ఈజుంది సార్ దిస్సులో ఈజుంది దిస్సులో ఈజుంది సార్ దిస్సులో ఈజుంది దట్టులో ఏముంది అంటే ఇక పేరు మార్చుకోవచ్చు అంటే వాళ్ళకైనా చెప్పచ్చు పేరు పాట దట్టులో ఏముంది రాము దట్టులో ఏముంది దట్టులో ఏముంది రాము దట్టులో ఏముంది దట్టులో అట్టుంది సార్ దట్టులో అట్టుంది దట్టులో ఏముంది సార్ దట్టులో అట్టుంది తర్వాత హియర్లో ఏముంది బేబీ హియర్లో ఏముంది హియర్లో ఈ ఉంది సార్ హియర్లో ఈ ఉంది
బయ్యర్లో ఏముంది, బయ్యర్లో హర్రుంది మేడం, బయ్యర్లో హర్రుంది. సో ఈ విధంగా ఏమవుతుంది,
అంటే ఇది కాము అంటే ఉంటారా ఇప్పుడు చేసాం అంటే బాగుంటుంది దానికి ఏముంటుంది ఎక్కొచ్చా అందుకే కదా పాట పాడమంటాడు పాట పాడిస్తాడు గొప్ప ఉంటుందా చేప బాగుంది బాగుంది సూర్యుడు మండిపోతుండే కదా సూర్యుడు